సో మన ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వరకు ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ మనకి రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో మరొక రాష్ట్రం ఏదంటే మనం కర్ణాటక అనే రాష్ట్రాన్ని చెప్తారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లో మరొక రాష్ట్రంగా మనం కర్ణాటక రాష్ట్రం చెప్పచ్చు. ఫస్ట్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరనే చూద్దాం. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రాజధానిగా మనకి బెంగళూరు అనే ప్రదేశం వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప. అదే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ వాజుభాయ్ వాలా అని చెప్తారు. వాజుభాయ్ వాలా గవర్నర్, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా మనం చెప్పచ్చు. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాల గురించి మనం ప్రస్తావిద్దాం. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫస్ట్ భారతదేశంలో అతి ఎక్కువగా రబ్బరు, కాఫీ, బంగారం, రబ్బరు, కాఫీ, బంగారం లాంటి ఉత్పత్తులు లేదా కాఫీ, బంగారం లాంటి ఉత్పత్తులని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా మనం కర్ణాటక చెప్తారు. ఏంటంటే కాఫీ మరియు బంగారం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా మనం కర్ణాటక రాష్ట్రాన్ని చెప్తారు. సో కర్ణాటక రాష్ట్రంలో బంగారు నిల్వలకు ప్రసిద్ధి కోలార్ గోల్డ్ మైన్స్ అనేది కలదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మనకు ఆల్రెడీ దీని మీద కేజీఎఫ్ అనే సినిమా కూడా రావడం జరిగింది. సో భారతదేశంలో కాఫీ మరియు బంగారాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా కర్ణాటక వస్తుంది. సెకండ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ని కర్ణాటకలోని ఏ ప్రదేశంలో ప్రవేశపెట్టారనేది రెండో అంశం తెలియాలి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ కర్ణాటకలో ఏ ప్రదేశంలో కలవనేది ఒకటి క్లియర్. ఇక రెండో అంశం కనుక తీసుకుంటే మనకి ఇస్రో సంస్థ కలిగిన ప్రదేశంగా హెడ్ క్వార్టర్గా బెంగళూరు వస్తుంది. సో దాని గురించి చూడాలి. అదేవిధంగా భారత న్యాయవాదులకు సంబంధించి ఒక విశ్వవిద్యాలయం అనేది కర్ణాటకలో కలదు. అది ఎక్కడ అనేది చూడాలి. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా మనం కర్ణాటక రాష్ట్రాన్ని చెప్పచ్చు. ఈ 4 అంశాల గురించి ప్రస్తావిద్దాం. ఫస్ట్ మనం చెప్పబోయే అంశం ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మనం మైసూర్ వస్తుందని. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏ ప్రదేశంలో కలదంటే మైసూర్. అంటే భారతదేశంలో మనకి రాజ్యాంగం ప్రకారం అధికార భాషలు 22. వీటిలో క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటంటే మనకి 6 మాత్రమే వస్తాయి. అంటే ద్రవిడ భాష నుంచి ఉద్భవించిన భాషల్ని మనం క్లాసికల్ లాంగ్వేజెస్గా చెప్తాం. సో భారతదేశం యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ 6 అని చెప్పడం జరిగింది. 6 లాంగ్వేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్
సో మనం క్లాసికల్ లాంగ్వేజెస్గా చెప్పేది ఈ 6 మాత్రమే చెప్తామండి. బట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే మనకు 6 భాషలు వస్తాయి. సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ కలిగి ఉన్న ప్రదేశంగా మనకి మైసూర్ వస్తుంది. మూడో అంశం ఏంటంటే భారత న్యాయవాదుల యొక్క అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ లా. నేషనల్ స్కూల్ ఆఫ్ లా అన్న భారత న్యాయవాదుల యొక్క విశ్వవిద్యాలయం అన్న మనకి బెంగళూరులో కలదండి. భారత న్యాయవాదుల యొక్క విశ్వవిద్యాలయంగా మనకి బెంగళూరులో కలదు. ఇక 4వ అంశం కనుక తీసుకుంటే ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడన్నా మనకి బెంగళూరే వస్తుంది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడన్నా మనం బెంగళూరే తీసుకోవచ్చు. సో ఇస్రోని స్థాపించింది ఎప్పుడు, ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని చూస్తే ఇస్రోని స్థాపించిన సంవత్సరంగా మనం 1969వ సంవత్సరం చెప్తారు. ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే K. శివన్ ఇస్రోకి ఎన్నో చైర్మన్ అంటే 9వ చైర్మన్గా మనం చెప్పచ్చు. ఇస్రో మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ అని చెప్పచ్చు. విక్రమ్ సారాభాయ్. మరి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే కేరళలో కలదు. కేరళలోని తిరువనంతపురం అనే ప్రదేశంలో కలదు. సో ఇది బెంగళూరు కర్ణాటకకి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం పొందిన సిటీ ఏదంటే మైసూర్ వస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం పొందిన ప్రదేశం ఏదంటే మైసూర్. సో గేట్ వే ఆఫ్ కర్ణాటక అని మనం మంగళూరుని చెప్తారని. గేట్ వే ఆఫ్ కర్ణాటకగా మనం మంగళూరు అనే ప్రదేశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. గేట్ వే ఆఫ్ కర్ణాటక ఏదంటే మంగళూరు. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి వస్తాయి. ఒకటి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2 మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ వస్తుందంటే బెంగళూరు అనే ప్రదేశానికి వస్తుందండి. సో మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మంగళూరులోనే కలదు. క్లియర్. సో ఈ విధంగా కర్ణాటక రాష్ట్రం గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. అదేవిధంగా భారతదేశంలోనే మొదటిసారిగా హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీస్ని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా బెంగళూరు వస్తుంది. అంటే హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి హెలికాప్టర్ సర్వీస్ ద్వారా ఆ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక సర్టైన్ ప్రైస్ అనేది పెట్టారండి. సో దాన్ని మనం హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీస్ అని చెప్పాం. సో బెంగళూరుని ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియాగా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా, స్పైసెస్ సిటీ ఆఫ్ ఇండియాగా మనం ప్రస్తావన చేయడం జరుగుతుందండి. స్పైసెస్ సిటీ అంటే నథింగ్ బట్ కేరళగా వస్తాయండి. ఎలక్ట్రానిక్ సిటీ, గార్డెన్ సిటీ, సిలికాన్ వ్యాలీ, ఈ అంశాల ఆధారంగా మనం కర్ణాటకని ఇచ్చే బిరుదులుగా నిక్ నేమ్స్గా మనం చెప్పచ్చు. సో కర్ణాటక సీఎం యడ్యూరప్ప, వాజుభాయ్ వాలా గవర్నర్. ఇక మరో అంశంగా చూసుకుంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి ప్రస్తావించాం, ఇస్రో సంస్థ గురించి మనం ప్రస్తావించాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి, అదేవిధంగా భారత న్యాయవాదుల యొక్క విశ్వవిద్యాలయం ఎక్కడంటే మనం కర్ణాటక అని చెప్పాం. ఆల్రెడీ మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ యొక్క పేరు అనేది మనం చెప్పామండి. ఏంటండి? శరత్ అరవింద్ బాబ్డే అనే పేరు అనేది మనం ప్రస్తావించడం జరిగింది. క్లియర్. ఇవి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా మనకి కర్ణాటకలో ఐటీ సెక్టర్ అనేది బాగా ఎక్కువ. అంటే ఐటీ ఎంప్లాయీస్, మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే వాళ్ళకి సంఖ్య అధికంగా ఉండేది కర్ణాటక. అదేవిధంగా మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి భారతదేశంలో అధికంగా నిర్వహించే రాష్ట్రం ఏదంటే కర్ణాటక. భారతదేశంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యొక్క పరిధి అధికంగా ఉండేది ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే కర్ణాటక.
అది దేశాల పరంగా తీసుకుంటే మనం అమెరికా దేశాన్ని తీసుకోవచ్చు. అంటే మనం గూగుల్ పే, ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ యొక్క పరిధి అధికంగా ఉండేది మన దేశంలో కనుక తీసుకుంటే బెంగళూరు, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్తారు. సో అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ అనే వ్యక్తి అపాయింట్ అవ్వడం జరిగింది. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే డెమోక్రటిక్ పార్టీ. అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ మన భారతదేశానికి చెందిన మహిళ. ఆవిడ ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అంటే తమిళనాడుకి సంబంధించి వస్తుంది. సెపరేట్గా మనం అమెరికా ఎలక్షన్స్ గురించి ఒక క్లాస్ అనేది చేద్దాం. సో ఇది కర్ణాటక గురించి. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదన్నా కర్ణాటక చెప్పచ్చు. అంటే ఆర్టిఫిషియల్ రెయిన్స్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా మనకి కర్ణాటక వస్తుంది. అంటే సిల్వర్ అయోడైడ్ను ఉపయోగించి మనం కృత్రిమ వర్షాలు అనేవి ప్రవేశపెట్టచ్చు. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదన్నా కర్ణాటక. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే మనం కర్ణాటక చెప్పచ్చు. కర్ణాటక అనే అంశం వస్తుంది. మరి కర్ణాటక రాష్ట్రం నుంచి మనకి కేంద్ర మంత్రులు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా మనకి ఇద్దరు వస్తారు. సదానంద గౌడ కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రిగా చెప్పచ్చు. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చెప్పచ్చు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి. అజయ్ కుమార్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం అన్నా, భారతదేశంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ వర్షాలను ప్రవేశపెట్టిన రాష్ట్రం అన్నా, భారతదేశంలో కాఫీని బంగారు ఉత్పత్తి అధికంగా చేసే రాష్ట్రం అన్నా మనం కర్ణాటక రాష్ట్రం గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. ఇది కర్ణాటక రాష్ట్రం గురించి. నెక్స్ట్ మరో రాష్ట్రం కనుక తీసుకుంటే కేరళ. ఫస్ట్ కేరళ రాష్ట్రం యొక్క రాజధాని, కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, కేరళ రాష్ట్రం యొక్క గవర్నర్ గురించి చూద్దాం. కేరళ రాష్ట్రం యొక్క రాజధాని తిరువనంతపురం. కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పినారయి విజయన్. కేరళ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్. రీసెంట్గా మనకి కేరళకి సంబంధించి ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ అనేది ఫస్ట్ మనం ప్రస్తావిద్దాం. ఏంటా ముఖ్యమైన కరెంట్ అఫైర్ అంటే, భారతదేశంలో కరోనా సంభవించిన తర్వాత మన దేశం నుండి ఇతర దేశాల్లో స్థిరపడిన వ్యక్తులని, మహిళలని, చిన్నపిల్లలని తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నావికాదళం ద్వారా అంటే సముద్ర మార్గం ద్వారా తీసుకోవడానికి ఒక ఆపరేషన్, విమానాల ద్వారా తీసుకురావడానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టాయి. అంటే మిషన్స్. ఫస్ట్ మనకి విమానాల ద్వారా భారతీయులను తీసుకురావడానికి పెట్టిన మిషన్ పేరు వందే భారత్ మిషన్.
సో ఈ వందే భారత్ మిషన్ యొక్క ఉపయోగం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులని దేశానికి తీసుకొచ్చే విధంగా ఈ వందే భారత్ మిషన్ని పెట్టారు. అంటే కరోనా వచ్చిన తర్వాత. సో ఈ వందే భారత్ మిషన్లో భాగంగా మనకి ఆగస్ట్ 20వ తేదీన ఆగస్ట్ 2019 తేదీల్లో ఆగస్ట్ నెలని ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. దుబాయ్ నుంచి కాలికట్ అన్న కోజికోడ్ అన్న ఒకటే. దుబాయ్ నుంచి కాలికట్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1434 అనేది బయలుదేరింది. అదే కేరళ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వర్షాల ప్రభావం వల్ల ఈ ఫ్లైట్ అనేది ఒక కొండను ఢీకొట్టుకొని కూలిపోయింది. ఈ సంఘటనలో ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క పైలట్ మరియు ఇతర ప్రయాణికులు చనిపోయారు. సో మనకి పైలట్ పేరు కనుక తీసుకుంటే దీపక్ సాదే అని పేరు వస్తుంది. సో ఈ ఘటన ఏ విధంగా జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ పేరు ఎస్ఎస్ చాహార్ కమిటీ. సో ఎస్ఎస్ చాహార్ కమిటీ దేనికి వస్తుందంటే వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్లో చిక్కుపోయిన భారతీయులని క్షేమంగా భారతదేశానికి తీసుకురావడానికి మన ఇండియా యుఏఈ దేశంతో మాట్లాడి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా ఇండియన్స్ని తీసుకొస్తున్న విమానం కేరళ వచ్చిన తర్వాత కాలికట్ అని కోజికోడ్ అనే ప్రదేశంలో వర్షాల ప్రభావానికి ఒక కొండను ఢీకొట్టి అది కూలిపోవడం జరిగింది. ఈ సంఘటనలో ప్రయాణికులతో పాటు పైలట్ కూడా చనిపోయాడు. సో ప్రయాణికుల పేర్లు మనం 400-300 మంది పేర్లు మనం చెప్పడం కష్టం కాబట్టి పైలట్ పేరు కనుక తీసుకుంటే దీపక్ సాదే. ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అని ఎంక్వైరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. ఆ కమిటీ పేరు ఎస్ఎస్ చాహార్ కమిటీ అని చెప్పచ్చు. సో వందే భారత్ మిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులని దేశానికి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన ఆపరేషన్ ఏదంటే సముద్ర సేతు దేనికి వస్తుందంటే మనకి ఇండియన్ నేవీ షిప్పుల ద్వారా నౌకల ద్వారా ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్స్ని క్షేమంగా తీసుకొచ్చుటకు ప్రవేశపెట్టిన సహాయక చర్యగా ఆపరేషన్గా చెప్పచ్చు. ఇది సముద్ర మార్గాల ద్వారా వస్తుంది. ఇది మనకి ఎయిర్లైన్స్ విమానాయ శాఖ ద్వారా వస్తుంది. క్లియర్? ఈ రెండు మాత్రం ఇంపార్టెంట్. అంటే వాడు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే సముద్ర సేతు ఆపరేషన్ దేనికి వస్తుంది, వందే భారత్ మిషన్ అనేది దేనికి వస్తుంది అని అడిగే అవకాశం కంపల్సరీ ఉంటుంది. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వందే భారత్ మిషన్ ద్వారా మనకి విమానాయ రంగంగా సంబంధించి వస్తుంది. కేంద్ర విమానాయ శాఖ మంత్రి ఎవరంటే కేంద్ర విమానాయ శాఖ మంత్రి పేరు హరదీప్ సింగ్ పూరి. కేంద్ర విమానాయ శాఖ మంత్రే కాకుండా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అని ఆయన వస్తాడు. ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే మనకి కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుందండి. కరంబీర్ సింగ్ ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్. ఈయన 23వ అధికారిగా మనం చెప్పచ్చు. ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4. అండ్ కేరళకు సంబంధించి మరో ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే రీసెంట్గా కేరళ రాష్ట్రంలో ఎన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి వెజిటబుల్స్ లాంటి ఫ్రూట్స్ లాంటి వాటికి ఎన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకి లేదా వ్యవసాయ ప్రొడక్ట్లకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్పిని కల్పించడం జరిగింది. ఎంఎస్పి అంటే మార్జినల్ స్టాండింగ్ ప్రైస్, అంటే సరసమైన ధర. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం ఎన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకి ఎంఎస్పిని కల్పించడం జరిగిందంటే కేరళ. అవి ఎన్ని రకాల ఉత్పత్తులు అంటే 16 రకాలు వస్తాయి.
అంటే వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో మనం తీసుకోవచ్చు. సో 16 రకాల వ్యవసాయ ఉత్పత్తులకి కేరళ ఎంఎస్పి అనే అంశాన్ని కేటాయించడం జరిగింది. ఎంఎస్పి అంటే మార్జినల్ స్టాండింగ్ ప్రైస్. ఒక రైతు పండించిన పంటకి కనీస ధర కల్పించే విధంగా ఈ ఎంఎస్పి అనే అంశాన్ని తీసుకోవచ్చు. మరి భారతదేశం ఎన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకి ఎంఎస్పిని కల్పిస్తుందంటే 23. భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ కనుక తీసుకుంటే 23 వ్యవసాయ ఉత్పత్తులకి ఎంఎస్పిని ఇస్తుంటే కేరళ 16 వ్యవసాయ ఉత్పత్తులకి ఎంఎస్పి ఇస్తుంది. ఈ విధంగా ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా మనం కేరళ చెప్పచ్చు. సో కేరళ ముఖ్యమంత్రిగా మనం పినారయి విజయన్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే పర్సన్ని మనం గవర్నర్గా చెప్పచ్చు. ఇక కేరళకి సంబంధించి మరో ముఖ్యమైన అంశాలుగానే తీసుకుంటే భారతదేశంలో అత్యంత ఎక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. భారతదేశంలో అత్యంత ఎక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా మనం కేరళ రాష్ట్రాన్ని చెప్తారు. దాదాపుగా 94%. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఆఫ్ ఇండియా. సెకండ్ అంశంగా తీసుకుంటే భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏదంటే కేరళ. అంటే కేరళలో మేల్స్ కన్నా ఫిమేల్స్ ఎక్కువ. కేరళలో మేల్స్ కన్నా ఫిమేల్స్ యొక్క రేషియో ఎక్కువ. అంటే 1000 మేల్స్కి 1084 ఫిమేల్స్ వస్తారు. సో కేరళ హైయెస్ట్ లిటరసీ స్టేట్గా, హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్గా మనం చెప్పచ్చు. అదేవిధంగా భారతదేశంలో అతి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కలిగిన రాష్ట్రం అన్న కేరళ. భారతదేశంలో అతి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. కేరళలో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయండి. ఇంక ఏ రాష్ట్రంలో కూడా 4 లేవు. వాటి పేర్లు ఏంటనే చూద్దాం. భారతదేశంలో అతి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా కేరళ వస్తుంది. కేరళలో ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క పేర్లు కనుక తీసుకుంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, త్రివేంద్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోజికోడ్ అన్నా కాలికట్ అన్నా ఒకటి, కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ 4th కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో భారతదేశంలో అతి ఎక్కువగా అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. కేరళలో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. రీసెంట్గా కన్నూర్ని 2018లో ప్రకటించడం జరిగిందండి ప్రధానమంత్రి. ఈ విధంగా వీటి గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ వందే భారత్ మిషన్ ఏంటనేది తెలియాలి, సముద్ర సేతు ఏంటనేది కూడా తెలియాలి. సో ఇది కేరళకి సంబంధించి. సో కేరళని సుగంధ ద్రవ్యాల రాణిగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా కేరళకి సంబంధించి లిటరసీ రేట్ అనేది అధికం. కేరళలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ. ఇక మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే కేరళ రాష్ట్రం యొక్క పర్యాటక శాఖ ప్రచారకర్త ఎవరంటే మనకి కేజే యేసుదాస్ అనే పేరు వస్తుందండి. కేజే యేసుదాస్ కేరళ రాష్ట్రం యొక్క టూరిజం బ్రాండ్ అంబాసిడర్. కేరళ స్టేట్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా మనం కేజే యేసుదాస్ చెప్పచ్చు. ఆయన ఒక క్లాసికల్ సింగర్, కేరళ రాష్ట్రానికి సంబంధించి వస్తాడు. అదే కేరళ రాష్ట్రం యొక్క మద్యపాన నిషేధ కార్యక్రమ ప్రచారకర్త ఎవరంటే సచిన్ టెండూల్కర్. కేరళ రాష్ట్రం యొక్క మద్యపాన నిషేధ కార్యక్రమ ప్రచారకర్తగా సచిన్ టెండూల్కర్ పేరనే మనం చెప్పచ్చు. ఆల్రెడీ ఆయన గురించి మనం ప్రీవియస్ క్లాస్లో ప్రస్తావించాం. నెక్స్ట్ ఈ 2 అంశాలు మనం కేరళకి సంబంధించి చెప్పచ్చు. కేజే యేసుదాస్ కేరళ రాష్ట్రం యొక్క పర్యాటక శాఖ ప్రచారకర్త. సచిన్ టెండూల్కర్ యాంటీ లిక్కర్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్. సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న
గ్రామాలు ఏంటనే చూద్దాం. సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న గ్రామాలు: 1 పిఆర్ కండ్రిక, 2 దోంజ. అంటే మనకి ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకం ద్వారా భారతదేశంలో ఎటువంటి అభివృద్ధి లేని పల్లె గ్రామీణ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనీసం 3 గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. సచిన్ టెండూల్కర్ ఎంపీగా ఉన్న సమయంలో ఈ 2 విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాడు. పిఆర్ కండ్రిక అంటే పుట్టం రాజువారి కండ్రిక. ఈ పుట్టం రాజువారి కండ్రిక ఎక్కడ వస్తుందంటే నెల్లూరు ఆంధ్రప్రదేశ్. దోంజా అనేది ఎక్కడ వస్తుందంటే ముంబై మహారాష్ట్ర. కేరళకి సంబంధించి మరో అంశం కనుక తీసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆస్తి సంపదలు కలిగిన దేవాలయంగా మనకి కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనేది రావడం జరిగింది 2017లో. సో 2017లో మనకి కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జడ్జిగా చేస్తున్న సుందరరాజన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సుందరరాజన్ 2017లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జడ్జిగా చేస్తున్నాడు ఆయన. సో ఆయన 2017లో అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని సందర్శించాడు. ఆ సమయంలో అనంత పద్మనాభ స్వామి యొక్క బంగారు వజ్ర ఆభరణాలు చోరికి గురవుతున్నాయనే వార్త ఆయన చెవికి చేరడం జరిగింది. సో దీని మీద ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఈ కేరళ అనంత పద్మనాభ స్వామి దేవాలయం సంబంధించి ఆస్తుల యొక్క లెక్క అనేది సరిచూడడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుందరరాజన్ అనే కమిటీ మీద కొంతమంది సభ్యులను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఆ దేవాలయం కింద ఉన్న నేలమాలికల్లో దాదాపుగా మనకి గవర్నమెంట్ చెప్పింది అయితే 2 నుంచి 3 లక్షల కోట్లు దొరికినాయి అంటుంది. బట్ అది అఫీషియల్ కాదండి. మ్యాక్సిమం 10 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది. అది వేరే విషయం. మనం గవర్నమెంట్ చెప్పిన వాల్యూ కనుక తీసుకుంటే 2 to 3 lakhs. ఈ 2 to 3 lakhs crores అని 2 నుంచి 3 లక్షల కోట్లు ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంపద కలిగిన దేవాలయంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయమనే చెప్పొచ్చు. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం యొక్క సంపదని వెలికి తీయడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వేసిన కమిటీ ఏదంటే సుందరరాజన్ కమిటీ. ఎవరి సుందరరాజన్ అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో మనకి అడ్వైజర్గా జడ్జిగా చేసిన పర్సన్ అండి. ఆయన పేరు మీద ఈ కమిటీ వేయడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. సో ఇవన్నీ కేరళకు సంబంధించి వస్తాయండి. ఒకటి వందే భారత్ మిషన్ అనేది చూసాం, ఎంఎస్పి ప్రైజెస్ గురించి చూసాం, లిటరసీ రేట్ గురించి, సెక్స్ రేషియో గురించి, కేజీ యేసుదాస్ గురించి, సచిన్ టెండూల్కర్ గురించి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం సంబంధించి సుందరరాజన్ ఏంటి అనేది చూసాం. భారతదేశంలో అతి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా మనం కేరళ రాష్ట్రాన్ని చెప్పాం. కేరళ రాష్ట్రంలో ఉండే 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మనం ఈ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనే చెప్పచ్చు. సో ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశంగా మనం ప్రస్తావన చేయొచ్చు. సో మిగతా రాష్ట్రాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావించడం జరుగుతుంది. ప్రతి రాష్ట్రాన్ని డీప్ అనాలిసిస్ అనేది చేసి మనం చెప్పడం జరుగుతుంది.